నమస్కారం. మనలో చాలామందిమి ప్రత్యేకంగా ఒక ఇంటికి పెద్దగా, ఒక కుటుంబానికి నేనున్నాను అని ధైర్యంగా నిలబడేవాళ్లం. నిజానికి ప్రతిరోజూ ఒక యుద్ధం చేస్తూనే ఉంటాం. ఇది బయటకు కనిపించే యుద్ధం కాదండి, మనసు లోపల మనతో మనమే చేసుకునే ఒక నిశ్శబ్దమైన యుద్ధం. మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని భారాలు మోస్తామో మనకే తెలుసు. భుజాలమీద బరువుని ఎవరైనా చూస్తారేమోగాని గుండెల్లో ఉన్న బరువుని ఎవరూ చూడలేరు కదా. ఆ బరువుతోనే మనం నిద్రపోతాం, అదే బరువుతోనే ఉదయాన్నే లేస్తాం. పైకి అందరితో నవ్వుతూ కనిపిస్తాం, కానీ లోపల ఎక్కడో ఒక చింత, ఒక ఆలోచన సముద్రంలో అలల మాదిరిగా మనల్ని కొడుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఆ భారం గురించి, ఆ ఆలోచన గురించి, దాన్ని ఒక బలహీనతగా కాకుండా మన జీవితానికి అన్నింటికన్నా పెద్ద బలంగా ఎలా మార్చుకోవాలో చాలా లోతుగా మనసు విప్పి మాట్లాడుకుందాం. ఈ ప్రశ్న, ఇది కేవలం ఒక ప్రశ్న కాదండి, ఇది మనల్ని మనం ప్రతిరోజు వేసుకునే ఒక పెద్ద శిక్ష లాంటిది. ముఖ్యంగా ఇంటి బాధ్యతను భుజాన వేసుకున్న ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమయంలో ఇది తుల్చేస్తూనే ఉంటుంది. రాత్రి అందరూ హాయిగా నిద్రపోయాక ఆ నిశ్శబ్దంలో మంచంమీద పడుకున్నప్పుడు మనసులోకి వచ్చేది ఇదే ప్రశ్న. మన పిల్లల ముఖంలోకి చూసినప్పుడు, వాళ్ల కళ్లల్లో మెరుస్తున్న ఆశను గమనించినప్పుడు గుండెల్లోంచి వచ్చేది ఇదే ప్రశ్న. నేను వాళ్లకొక మంచి జీవితాన్ని, ఒక భద్రతను ఇవ్వగలనా? నా తల్లిదండ్రుల కళ్లల్లోకి చూసినప్పుడు వాళ్లు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోగలనా అనిపిస్తుంది. నేను వెడుతున్న దారి సరైన దారేనా? నేను పడుతున్న కష్టం సరిపోతుందా? ఈ ఒక్క ప్రశ్న మనల్ని ప్రశాంతంగా నిలబడనివ్వదు, కూర్చోనివ్వదు. మనం తినే తిండిలో, మనం చేసే పనిలో, మన ప్రతి ఆలోచనలో ఇదే ఉంటుంది. కొన్నిసార్లు ఇది మనల్ని ముందుకు నడిపించే ఒక ఇంధనంలా అనిపిస్తుంది, కాని మరికొన్నిసార్లు మనల్ని మనమే కాల్చుకునే మంటలా కూడా మారుతుంది. అసలు ఈ ప్రశ్న మనల్ని ఎందుకంతలా వేధిస్తుంది? ఎందుకంటే అది కేవలం ఒక ఆలోచన కాదు, మన ప్రతి నిర్ణయాన్ని, మనం వేసే ప్రతి అడుగునూ శాసించే ఒక పెద్ద భారం. మరి ఈ భారం మన భుజాలమీద ఎందుకంత బరువుగా అనిపిస్తుంది? ఎందుకంటే మన కళ్ళు ఎప్పుడూ మన దగ్గర ఏముందో దానివైపు చూడవు. పక్కవాడి దగ్గర ఏముందో, ఎదుటివాడు ఏం సాధించాడో దాన్నే వెతుకుతూ ఉంటాయి. మన ప్రయాణాన్ని మనం ఆస్వాదించం, ఇతరుల గమ్యాలను చూసి మనల్ని మనం చిన్నబుచ్చుకుంటాం. ఈ పోలిక అనే జబ్బు, ఈ అసంతృప్తి అనే రోగం మన ప్రశాంతతను ఎలా దొంగిలిస్తుందో, మన బలాన్ని ఎలా పీల్చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. మన ఆలోచనా విధానంలోనే ఒక పెద్ద లోపముంది. మనం ఎప్పుడూ మన దగ్గర ఏది ఉందో చూసి సంతోషపడం, ఏది లేదో దాని గురించే బాధపడతాం. మన స్నేహితుడు కొత్త కారు కొన్నాడని మన పాత బండిని చూసి మనసులో బాధపడతాం. మన బంధువు పెద్ద ఇల్లు కట్టాడని మనం అద్దె ఇంట్లో ఉన్నందుకు సిగ్గుపడతాం. ఎదుటివాడి చేతికి ఖరీదైన గడియారం కనిపిస్తే మన ఖాళీ చేతిని చూసి నిరుత్సాహపడతాం. వాళ్ల పిల్లలు పెద్దబడిలో చదువుతున్నారని, మన పిల్లల చదువు ఏమైపోతుందో అని రాత్రింబవళ్లు ఆందోళన పడతాం. ఇలా లేనివాటి జాబితా రాసుకుంటూ మన దగ్గర ఉన్నవాటిని పూర్తిగా మరిచిపోతాం. మనకు 2 కాళ్లున్నాయని, 2 చేతులున్నాయని, మన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాయని, మనకు తలదాచుకోవడానికి ఒక ఇల్లుందని, మనల్ని ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించే కుటుంబం ఉందని, ఇలాంటి ఎన్నో వరాలను మనం అస్సలు గుర్తించాం. ఈ పోలిక, ఈ అసంతృప్తి మనల్ని ఒక అంతంలేని పరుగులో పడేస్తాయి. ఆ పరుగులో మనం ఆనందాన్ని, శాంతిని పూర్తిగా పోగొట్టుకుంటాం. మన సంపాదన మొత్తం ఈ కోరికలను తీర్చడానికే సరిపోతుంది. ఆ కోరికలు తీరాక వాటి స్థానంలో కొత్త కోరికలు పుడతాయి. ఈ పరుగులో పడిపోయి మన కుటుంబానికి వస్తువులు ఇవ్వగలుగుతామేమో కాని మన సమయాన్ని, మన ప్రశాంతతను ఇవ్వలేం. మన పిల్లలు మన ముఖంలో చిరునవ్వును చూడరు, కేవలం ఒత్తిడిని, అలసటను మాత్రమే చూస్తారు. మనం వాళ్లతో కూర్చుని మాట్లాడం, వాళ్లు చెప్పేది ఓపిగ్గా వినం. ఎందుకంటే మన మనసంతా డబ్బు గురించిన ఆలోచనలతో, ఈఎంఐల గురించిన చింతలతో నిండిపోయుంటుంది. చివరికి ఏమవుతుంది? మనం ఎవరికోసమైతే ఇంతలా కష్టపడుతున్నామో వాళ్లకే మనం దూరమైపోతాం. ఇదే మనం వాళ్లకిచ్చే వారసత్వమవుతుంది. ఇంతకంటే పెద్ద విషాదం ఇంకేముంటుంది? మరి ఈ పరుగును ఆపడం ఎలా? ఈ అసంతృప్తి అనే అగ్నిని చల్లార్చడం ఎలా? దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం మన దృష్టిని, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం. మనమొక పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు పైకి చూస్తే శిఖరమింకా చాలా దూరంలో ఉందని నిరాశ కలుగుతుంది. కాని ఒక్కసారి వెనక్కి తిరిగి కిందకు చూస్తే మనం ఎంత దూరం ప్రయాణించామో, ఎంత ఎత్తుకు వచ్చామో అర్థమై మనకు ధైర్యం వస్తుంది. జీవితం కూడా అంతే. మనకంటే పైనున్నవాళ్లను చూసి అసూయపడటం ఆపి, ఒక్కసారి మనకంటే కింద ఉన్నవాళ్లవైపు, మనకంటే ఎక్కువ కష్టాలు పడుతున్నవాళ్లవైపు చూస్తే చాలు, మన జీవితం ఎంత గొప్పదో, మన దగ్గర ఎన్ని వరాలున్నాయో మనకర్థమవుతుంది. తెలివైన మనిషి ఎప్పుడూ తనకంటే పైనున్నవాణ్ణి చూసి అసూయపడడు, తనకంటే కింద ఉన్నవాణ్ణి చూసి జీవితం విలువను నేర్చుకుంటాడు. ఇప్పుడు మనం కొన్ని కఠినమైన నిజాలను చూద్దాం.
ఈ నిజాలకు మన ఆలోచనా విధానాన్ని, మన జీవితాన్ని కూడా పూర్తిగా మార్చే శక్తి ఉంది. మీకొక చిన్న కథ చెబుతాను. రాము అనే ఒక యువకుడుండేవాడు. అతను ఎప్పుడూ తన పాత బూట్ల గురించి బాధపడేవాడు. అవి చిరిగిపోయాయని, తన స్నేహితుల దగ్గరున్నట్టుగా ఖరీదైనవి కావాలని రోజూ వాళ్ళమ్మతో గొడవపడేవాడు. ఒకరోజు కోపంతో చెప్పులు కూడా లేకుండానే బయటకు నడిచి వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ ఒక పార్కులో కూర్చుని తన కాళ్లవైపు చూసుకుని ఏడుస్తున్నాడు. దేవుడా, నాకొక మంచి జత బూట్లు కూడా ఇవ్వలేవా అని బాధపడుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వీల్చైర్ అతని ముందునుంచి వెళ్ళింది. ఆ చైర్లో కూర్చున్న వ్యక్తి ముఖంలో చిరునవ్వు ఉంది, కాని అతనికి 2 కాళ్ళు లేవు. ఆ దృశ్యం చూసిన రాము ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఈసారి అవి బాధతో వచ్చినవి కాదు, పశ్చాత్తాపంతో వచ్చినవి. నా దగ్గర బూట్లు లేవని ఏడుస్తున్నాను, కాని ఇతనికి నడవడానికి కాళ్లే లేవు. అయినా ఎంత సంతోషంగా ఉన్నాడు. నాకు నడవడానికి కాళ్లున్నాయి, నేను ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలను. ఇంతకన్నా పెద్ద వరం ఇంకేం కావాలి అని అనుకున్నాడు. ఆ రోజునుంచి రాము తన దగ్గర లేనివాటి గురించి బాధపడటం మానేశాడు. ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకున్నాడు. మనలో చాలామందిమి ఆ రాములాంటి వాళ్లమే. మన బాధ ఎంత చిన్నదో మనకు తెలియదు. మనలో చాలామందికి చేతికి గడియారం పెట్టుకోవడం ఒక అలవాటు, ఒక గౌరవంగా ఫీలవుతాం. అది ఎక్కడైనా పోతేనో, పగిలిపోతేనో రోజంతా మనసు పాడు చేసుకుంటాం. ఇంటికి వెళ్ళి భార్యతోనో అమ్మతోనో చిరాకు పడతాం. కాని ఒక్కసారి ఆలోచించండి. ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు తన కుటుంబాన్ని పోషించడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. ఒకరోజు పొరపాటున మెషీన్లో పడి అతని చెయ్యిపోయింది. ఇప్పుడతను ఎలా బ్రతకాలి? తన కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఒక ముద్ద అన్నం తినాలన్నా, ఒక గ్లాసు నీళ్లు తాగాలన్నా అతను ఎంత ఇబ్బంది పడాలి? అతని కష్టం ముందు మన గడియారం పోయిన బాధ ఒక బాధేనా? మనకు దేవుడు 2 చేతులిచ్చాడు, కష్టపడి పనిచేసుకునే శక్తినిచ్చాడు, మన కుటుంబాన్ని పోషించుకునే సామర్థ్యాన్నిచ్చాడు. ఆ చేతులతో మన పిల్లల తలనిమరవచ్చు, మన తల్లిదండ్రులకు సేవ చేయవచ్చు. అంతకన్నా మనకేం కావాలి చెప్పండి? మన గడియారం సమయాన్ని చూపిస్తుందేమో, కాని మన చేతులు మన జీవితాన్ని నిర్మిస్తాయి. కళ్లజోడు పగిలిపోతే చూడటానికి ఇబ్బందిగా ఉందని, కొత్తది కొనడానికి డబ్బులు ఖర్చవుతాయని మనం బాధపడతాం. కాని అది కేవలం ఒక చిన్న అసౌకర్యం. కాని ఈ రంగుల ప్రపంచాన్ని చూడలేని వాళ్ల గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ఉదరాన్నే సూర్యుడు ఉదయించడాన్ని, రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాలను, పచ్చని చెట్లను, మన పిల్లల నవ్వును, మనల్ని ప్రేమించేవాళ్ల ముఖాలను చూడలేని వాళ్ల జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. వాళ్ల ముందు మన కళ్లజోడు పగలడమనేది ఒక సమస్య కాదు. మనకు కళ్ళున్నాయి, ఈ అందమైన ప్రపంచాన్ని చూసే అదృష్టముంది. మనం మన పుస్తకాలను చదవగలం, మన పనిని మనం చేసుకోగలం. ఈ చూపు అనేది దేవుడు మనకిచ్చిన ఎంత పెద్ద వరమో మనం గ్రహించాలి. కొన్నిసార్లు మనం కళ్ళుండి చూడలేం, మన దగ్గర ఉన్న అదృష్టాన్ని చూడలేం, మన చుట్టూ ఉన్న ప్రేమను చూడలేం. నిజానికి అసలైన అంధత్వం అంటే అదే. వర్షాకాలంలో ఇల్లు కొంచెం కారుతుందని, గోడలు చెమ్మగిల్లాయని మనం ఎంతగానో చిరాకు పడతాం. కాని మనం ఆలోచించం, మనకు కనీసం తలదాచుకోవడానికొక పైకప్పుంది, 4 గోడల మధ్య భద్రంగా ఉన్నామని. కాని ఒక్కసారి బయటకు చూడండి. బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లలో, ఫుట్పాత్ల మీద ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ బ్రతికేవాళ్లు ఎంతమంది ఉన్నారు? వాళ్లకొక పైకప్పు కూడా లేదు. వాళ్ల పిల్లలు ఆ చలిలో ఎలా నిద్రపోతారో, ఆ వానలో ఎలా తడుస్తారో ఆలోచిస్తే మన గుండె తరుక్కుపోతుంది. వాళ్లతో పోల్చుకుంటే మన ఇల్లు కారడమనేది ఒక చిన్న మరమ్మత్తు మాత్రమే. వాళ్ల జీవితమే ఒక పెద్ద కష్టం. మనకున్నదాని విలువ మనకు తెలియాలంటే అది లేనివాళ్లను మనం చూడాలి. అప్పుడే మనకు కృతజ్ఞత అంటే ఏంటో నిజంగా తెలుస్తుంది. ఇది చాలా లోతైన, చాలా బాధాకరమైన ప్రశ్న. పిల్లలు లేరని గుడుల చుట్టూ తిరుగుతూ దేవుడిని నిందిస్తూ ఏడ్చే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. వాళ్ల బాధలో న్యాయముంది. కాని ఇంకోవైపు చూడండి. ఒక తండ్రి తన జీవితమంతా కష్టపడి, తన కోరికలన్నీ చంపుకుని ఒక కొడుకుని పెంచి పెద్ద చేస్తాడు. వాడి చదువు కోసం అప్పులు చేస్తాడు, వాడి భవిష్యత్తు కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు. కాని వాడు పెరిగి పెద్దయ్యాక ఆస్తి కోసమో లేదా భార్య మాటలు వినో అదే తండ్రిని నువ్వు నాకేమిచ్చావో అని అడిగి ఇంట్లోంచి బయటకు గెంటేస్తే ఆ తండ్రి గుండె ఎంతలా పగిలిపోతుంది. అలాంటి కొడుకు ఉండటం కంటే అసలు పిల్లలు లేకపోవడమే నయం అని ఆ తండ్రి అనుకోడా? ఏది మంచిది, ఏది చెడ్డది మనం నిర్ణయించలేం. మనకు దేవుడు ఏమిచ్చినా ఇవ్వకపోయినా దాని వెనుక మన మంచికే ఏదో ఒక కారణం ఉంటుందని నమ్మాలి. మన జీవితాన్ని ఇతరుల కష్టాలతో పోల్చుకుంటే మనం ఎన్నో రెట్లు అదృష్టవంతులమనిపిస్తుంది. ఈ ఒక్క ఆలోచన మనకు కొండంత బలాన్నిస్తుంది.
ఇలా ఇతరుల కష్టాలను చూడటమంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, లేదా వాళ్లను చూసి జాలిపడటం కాదు. ఇది మన జీవితమనే నౌకకు ఒక లంగరు వేయడం లాంటిది. తుఫానులాంటి కోరికలు, అలలలాంటి అసంతృప్తుల మధ్య మన జీవితం కొట్టుకుపోకుండా దానికి ఒక స్థిరత్వాన్నివ్వడానికి ఇది మొదటి అడుగు. ఈ దృక్కోణం మనకు వచ్చినప్పుడు మన దగ్గర లేనిదాని గురించి ఏడవడం మానేసి ఉన్నదానితో సంతృప్తిగా, బలంగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. ఇదే అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం మన ఆర్థిక జీవితానికి, మన కుటుంబ భద్రతకు పునాది ఎలా వేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ దృక్కోణం మన జీవితంలో ఒక బలమైన మార్పును తెస్తుంది, ముఖ్యంగా మన డబ్బు విషయంలో. అదే రెండవ దశ, డబ్బుపై నియంత్రణ. మనం ఎందుకు అప్పుల పాలవుతాం? ఎందుకు మన సంపాదన ఎప్పుడూ సరిపోదు? ఎందుకంటే మన ఖర్చులు మన అవసరాల మీద ఆధారపడి ఉండవు, మన కోరికల మీద, పక్కవాళ్లను చూసి పుట్టే ఆరాటం మీద ఆధారపడి ఉంటాయి. మనకు అవసరం లేకపోయినా కొత్త ఫోన్ కొంటాం, ఎందుకంటే మన స్నేహితుడి దగ్గర ఉంది. మన తాహతుకు మించి బండి కొంటాం, ఎందుకంటే బంధువుల ముందు గౌరవంగా కనిపించాలి. ఈఎంఐల మీద బ్రతుకుతాం. కానీ ఎప్పుడైతే మనకంటే కష్టాల్లో ఉన్నవాళ్లను చూస్తామో అప్పుడు మనకు నిజమైన అవసరమేదో, అనవసరమైన కోరికేదో స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మనం డబ్బును నియంత్రించడం మొదలుపెడతాం. ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి రోజూ బయట టీ, సిగరెట్లకు 100 రూపాయలు ఖర్చు చేస్తాడనుకోండి, నెలకు 3000. అదే డబ్బును తన కూతురి పేరు మీద ఒక చిన్న పొదుపు పథకంలో పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత అది ఆమె చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. డబ్బుపై నియంత్రణ అంటే పిసినారితనం కాదు. అది మన కుటుంబ భవిష్యత్తు పట్ల మనకున్న బాధ్యత. అది మన పిల్లలకు మనమిచ్చే భద్రత. ఈ నియంత్రణ మనల్ని అప్పుల నుంచి, ఒత్తిడి నుంచి కాపాడుతుంది. మనం సంపద అంటే బ్యాంకులో ఉన్న డబ్బు, మన పేరు మీద ఉన్న ఆస్తులు అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. నిజమైన సంపద అంటే మనసులో ఉండే ప్రశాంతత. కోట్లున్నా రాత్రిపూట నిద్రపట్టకపోతే ఆ డబ్బు ఎందుకు చెప్పండి? ఈఎంఐలు కట్టాలనే చింతతో, అప్పులవాళ్లు ఎప్పుడు ఫోన్ చేస్తారో అనే భయంతో బ్రతుకుతే ఆ జీవితానికి అర్థమేముంది? నిజమైన సంపద అంటే రాత్రిపూట మన పిల్లల పక్కన ఎలాంటి చింతా లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం. ఆకస్మికంగా ఒక వైద్య ఖర్చు వస్తే ఎవరి దగ్గర చేయి చాపకుండా మన పొదుపు నుంచి తీసి కట్టగలగడం. మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఉన్నదానితో వాళ్ల కోరిక తీర్చగలగడం. ఈ ప్రశాంతతే నిజమైన సంపద. ఉన్నదానితో తృప్తిగా బ్రతికేవాడి ముందు కుబేరుడు కూడా పేదవాడే. ఈ మానసిక స్థిరత్వం, ఈ ప్రశాంతతే మనల్ని, మన కుటుంబాన్ని ఏ కష్టంలోనైనా ఒక కోటలా కాపాడుతుంది. ఆర్థికంగా నిలదొక్కోవడానికి మొదటి మెట్టు ఇదే. ఇప్పటివరకు మనం మన గురించి, మన కుటుంబం గురించి, మన ఆర్థిక స్థిరత్వం గురించి మాట్లాడుకున్నాం. కాని ఒక మనిషి జీవితం కేవలం తన కుటుంబంతోనే పరిమితం కాదు కదా. మనం ఈ సమాజంలో ఒక భాగం. ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం అనే ఈ ఒక్క సూత్రం మన బ్యాంక్ ఖాతాను మాత్రమే కాదు, మన వ్యక్తిత్వాన్ని కూడా నింపుతుంది. ఇది మనల్ని కేవలం ఒక సంపాదించే యంత్రంగా కాకుండా మన పిల్లలకు ఒక హీరోగా, సమాజంలో ఒక గౌరవనీయమైన వ్యక్తిగా ఎలా మలుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, మన వారసత్వానికి సంబంధించిన విషయం. ఒక బలమైన వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవిస్తాడో, తన అలవాట్లుని ఎలా నిర్మించుకుంటాడో చర్చిద్దాం. మనసులో సంతృప్తి, ప్రశాంతత ఉన్నప్పుడు మన అలవాట్లు కూడా క్రమశిక్షణతో ఉంటాయి. అనవసరమైన వాటికోసం మనం ఆరాటపడం కాబట్టి మన సమయాన్ని, శక్తిని మన ఎదుగుదలకు ఉపయోగిస్తాం. ఉదయాన్నే లేవడం, వ్యాయామం చేయడం, మంచి పుస్తకాలు చదవడం వంటి అలవాట్లు మన జీవితాన్ని మెరుగుపరుస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన పనులు మన పిల్లలకు ఒక ఉదాహరణగా మారతాయి. పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేదే చేస్తారు. మనం అప్పులు చేసి ఆడంబరంగా బ్రతికితే వాళ్లు కూడా అదే దారిలో నడుస్తారు. మనం పొదుపుగా, నిజాయితీగా, కష్టపడి బ్రతికితే వాళ్లు ఆ విలువలను వారసత్వంగా తీసుకుంటారు. ఒక తండ్రి తన పాత సైకిల్ను తనే బాగుచేసుకుని ఆఫీసుకు వెళ్తున్నాడనుకోండి, అది చూసిన కొడుకు వస్తువుల విలువను నేర్చుకుంటాడు. మనొక తండ్రి చిన్న విషయానికే కోప్పడి కొత్త వస్తువు కొంటాడు. అది చూసిన కొడుకు దేనికి విలువివ్వడం నేర్చుకోడు. మనం మన పిల్లలకిచ్చే నిజమైన ఆస్తి ఇదే. ఇలా బ్రతికినప్పుడు మనం ఇతరులకు సహాయం చేసే స్థితికి వస్తాం. ఆ సహాయం డబ్బు రూపంలోనే ఉండనవసరం లేదు. మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచడం, కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, దారి తెలియనివారికి మార్గం చూపించడం, ఇవన్నీ సహాయమే. అప్పుడు సమాజంలో మనకొక మంచి పేరు, ఒక గౌరవం వస్తాయి. ఆ పేరు మన కారు వల్ల, మన బంగ్లా వల్ల వచ్చింది కాదు, మన గుణం వల్ల, మన వ్యక్తిత్వం వల్ల వచ్చింది. అదే శాశ్వతంగా నిలిచిపోతుంది. జీవితంలో మనకెదురయ్యే ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు మనకు కష్టాలు రావచ్చు, అనుకున్నవి జరగకపోవచ్చు, ఉద్యోగం పోవచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు.
ఆ సమయంలో మనం దేవుణ్ణి నిందిస్తాం. కాని దేవుడు మన జీవితంలో ఏది చేసినా అది అంతిమంగా మన మంచికే అని నమ్మాలి. ఈ నమ్మకం ఒక బలహీనత కాదు, అదొక కొండంత ధైర్యం. ఆ ఉద్యోగం పోవటం వల్లే మనం సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగవచ్చేమో. ఆ నష్టం రావడం వల్లే మనం డబ్బు విలువ తెలుసుకుని ఇంకా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవచ్చేమో. ఈ నమ్మకం మనకు కష్టాన్నెదుర్కొనే శక్తినిస్తుంది. మనకు ఏది ఉందో దానితో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటే జీవితంలో ఏ తుఫానొచ్చినా మనమొక పెద్ద కొండలా నిలబడగలం. మన కుటుంబానికి ఒక రక్షణ కవచంలా ఉండగలం. కుటుంబం, డబ్బు, జ్ఞానం, సమాజం అనే ఈ 4 స్తంభాలు ఈ ఒక్క నమ్మకం మీదే నిలబడతాయి. మనమందరం మన పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టాలని, డబ్బు సంపాదించాలని అనుకుంటాం. అది తప్పేమీ కాదు. కాని మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం ఎంత సంపాదించినా అది వాళ్ల దగ్గర ఎప్పటికీ ఉంటుందన్న గ్యారంటీ లేదు. మనం వాళ్లకివ్వగల అతి గొప్ప వారసత్వం, అతి పెద్ద ఆస్తి డబ్బు కాదు. వాళ్ల దగ్గర ఇప్పటికీ ఉన్న సంపదను గుర్తించే జ్ఞానాన్నివ్వడమే మనం వాళ్లకిచ్చే నిజమైన ఆస్తి. ఆ సంపద ఏంటంటే మంచి ఆరోగ్యం, ప్రేమించే కుటుంబం, ప్రశాంతమైన మనసు, కష్టపడి పనిచేసే గుణం, నిజాయితీ, దయ. ఈ సంపద వాళ్ల దగ్గర ఉందని వాళ్లు గ్రహించిన రోజు వాళ్లు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఏ కష్టాన్ని చూసి భయపడరు. ఎలాంటి పరిస్థితిలోనైనా నిలబడగలరు. అలాంటి జ్ఞానాన్ని మన పిల్లలకు అందించడమే ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన మొదటి బాధ్యత. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ మాటలు కేవలం వినడానికి కాదు, మన జీవితంలోకి తీసుకోవడానికి, మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, మన ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడానికి. మీ కుటుంబానికి మీరివ్వాలనుకుంటున్న నిజమైన ఆస్తి ఏమిటి? ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ఆ ఆలోచనే సరైన దారికి మొదటి అడుగు.